చూద్దాం అందమైన డోర్ మ్యాట్ని ఇంట్లో మన ఓన్గా ఎలా తయారు చేసుకోవచ్చో. సో దీనికి కావాల్సినవి ఏంటి అంటే, మనం ఆల్రెడీ యూస్ చేసి పక్కన పెట్టేసిన క్లాత్స్ ఉంటాయి కదా, బట్టలు, అవి తీసుకోవాలి. సో ఇక్కడ నేను 2 నైట్ ట్రాక్స్ని తీసుకున్నాను. ఇవేంటి అంటే కొంచెం సాటిన్ లాగా ఉంటాయి కదా, ఇవి మనం కట్ చేసినప్పుడు వాటి సైడ్ నుంచి అవి దారాలు రావన్నమాట. సో దారాలు రావు కాబట్టి ఇలాంటివి తీసుకుంటే మనకి వర్క్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. సో దీన్ని ఏం చేయాలి అంటే, ఇలా 2 ఇంచెస్ విడ్త్‌తో ఎంత లెంత్ వస్తే అంతవరకు వీటిని కట్ చేసేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత 40 సెంటీమీటర్స్ లేదా 30 నుంచి 40 వరకు మీ ఇష్టం. ఈ సైజులో మనం ఒక ఫ్లవర్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక రిబ్బన్ లాగా, అంటే 30 నుంచి 40 మధ్యలో మీ ఇష్టం, ఆ సైజులో మీరు 2 ఇంచెస్ విడ్త్‌తో కట్ చేసుకొని ఇలా ఫ్లవర్ ప్రిపేర్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ ఫ్లవర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇది 35 సెంటీమీటర్స్ అనమాట. మనం ఏం చేయాలంటే 2 ఇంచెస్ కాబట్టి కరెక్ట్గా సెంటర్లోకి వచ్చేటట్టుగా ఇలా 4 మడతల దారంతో, సూది దారం హెల్ప్ తీసుకొని మనం ఇలా సెంటర్ నుంచి డాట్స్ లాగా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇది కొంచెం గట్టిగా ఉంది క్లాత్, అందుకే టైం పడుతోంది. ఇలా ఫుల్గా చివరి వరకు కుట్టుకోవాల్సి ఉంటుంది సూది దారం హెల్ప్తో. ఫైనల్గా అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేసాక ఏం చేయాలి అంటే, చివరి ఎడ్జెస్ 2 ఉన్నాయి కదా, సో మన స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ని దగ్గరికి తీసుకురావాలన్నమాట. బాగా టైట్గా తీసుకోవాలి దీన్ని. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ స్టార్టింగ్ పాయింట్ అలాగే ఎండింగ్ పాయింట్ రెండింటిని దగ్గర పెట్టి అక్కడ ముడి వేసేయాలి. వాటిని విడిపోకుండా ఇలా ఒక 2-3 టైమ్స్ మనం గట్టిగా టైట్గా వేసిస్తే అది మనం కట్ చేసిన తర్వాత లూజ్ కాదనమాట. సో 3 టైమ్స్ నేను వేస్తున్నాను. ఇది ఇలా వచ్చింది కదా, ఇప్పుడు సెంటర్ నుంచి మనం స్ప్రెడ్ చేస్తే దీన్ని ఇలా ఒక ఫ్లవర్ షేప్లో వస్తుంది అనమాట. సో ఈ ఫ్లవర్ని మనం డోర్ మ్యాట్కి స్టిచ్ చేసేస్తాం. చూసారు కదా, సెంటర్లో చిన్న హోల్లా వచ్చి చుట్టూరు ఒక రబ్బర్ బ్యాండ్ లాగా కనిపిస్తుంది కదా. సో ఈ ఫ్లవర్ మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం కాంబినేషన్లో కావాలి అనుకుంటున్నాం కాబట్టి 2 కలర్స్ తీసుకుంటున్నాను. లేదు మీ దగ్గర ఎక్కువ ఫ్లవర్స్ వస్తున్నాయి, ఒకే కలర్ ఉన్నాయి అంటే మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే దీన్ని అలా డిజైన్ చేసుకోవచ్చు. సో రెండో కలర్ కూడా ఫ్లవర్ ఇలానే సేమ్ స్టైల్లో ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇలా మనం ఫ్లవర్స్ రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మనకి ఏ స్ట్రక్చర్లో అంటే ఏ డిజైన్లో మీరు అరేంజ్ చేసినా ఇవి అందంగానే ఉంటాయి. సో మీరు ఫ్లవరల్ టైప్లో డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఇలా సెంటర్ ఒక కలర్, చుట్టూరు మరొక కలర్ ఇలా తీసుకోవచ్చు. లేదు నేను ఎలా అంటే ఒక స్క్వేర్ లాగా రెక్టాంగిల్లా తీసుకుంటున్నాను కాబట్టి నాకు ఈక్వల్ క్వాంటిటీలో ఫ్లవర్స్ కావాలి. సో ఒకసారి అది అరేంజ్ చేస్తే ఎలా ఉంటుందో మనం చూద్దాం ఇప్పుడు. సో చూసారు కదా, ఇక్కడ ఇలా
అరేంజ్ చేసుకున్నాను. నాకు ఈ సైజ్ సరిపోతుంది. ఇది సైజ్ వచ్చేసి 23 ఇంచెస్ లెంగ్త్, 15 ఇంచెస్ విడ్త్ అనమాట. సో ఈ సైజ్ అయితే మనకి మెయిన్ డోర్కి మినిమం సరిపోతుంది. సో చూసారు కదా, ఇదే అరేంజ్మెంట్ని మనం కింద ఒక సపోర్టింగ్ క్లాత్ వేసుకొని దానిపైన చేయాల్సి ఉంటుంది. అయితే ఈచ్ ఫ్లవర్ మనం హ్యాండ్తోనే స్టిచ్ చేయాల్సి ఉంటుంది. మిషన్ మీద ఇది వెళ్ళదు, ఎందుకంటే చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి నీడిల్స్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది చూసారు కదా, 23 ఇంచెస్ అలాగే 15 ఇంచెస్. ఇప్పుడు దీని సపోర్ట్ కోసం ఏంటి అంటే సేమ్ 23 ఇంచెస్ అలాగే 15 ఇంచెస్తో ఒక మెయిన్ మన దగ్గర ఇంట్లో ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటాయి కదా, వేస్ట్ క్లాత్ అంటే మరీ కాటన్ అయితే త్వరగా చిరిగిపోతాయి. మనం ఎంత కష్టపడి కుట్టినా అది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కొంచెం మంచిగా స్ట్రాంగ్గా ఉన్న క్లాత్ని తీసుకోవడం మంచిది. సో సేమ్ మెజర్మెంట్స్తో నేను కొన్ని వేస్ట్ క్లాత్స్ అంటే ఇంట్లో టైలరింగ్ చేసే అలాంటివి వాళ్ళకి వేస్ట్ క్లాత్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో వాటి సపోర్ట్తో నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను. మల్టీ లేయర్ అంటే నేను దగ్గర ఒక 6 లేయర్స్ దాకా వేసాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ బయటకు వచ్చినప్పటికీ పర్వాలేదు. సో బోర్డర్ లాగా చుట్టూరు వేసిన ఎక్స్ట్రా పీసెస్ అన్నిటినీ కలిపి ఒక స్టిచ్ వేయాల్సి ఉంటుంది 4 సైడ్స్. అలాగే సెంటర్లో మనకి మూవ్ అవ్వకూడదు కాబట్టి సెంటర్ నుంచి కూడా మనం ఒక స్టిచ్ వేయాల్సి ఉంటుంది. నేను అలా మొత్తం 4 స్టిచెస్ వేసాను. అవి అటు ఇటు కదలకుండా నేను కింద సపోర్ట్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి బోర్డర్ ఫ్రేమ్ లాగా వేయాలి కాబట్టి నేను కాంట్రాస్ట్లో తీసుకున్న. ఇది 3 ఇంచెస్ అండి, ఎందుకంటే లోపలికి ఒక సైడ్ 1/2 ఇంచ్ మరొక సైడ్ 1/2 ఇంచ్ పోతుంది. సో బార్డర్ వచ్చేసి మనకి 1 ఇంచ్ వచ్చేలాగా అంటే టోటల్ 3 ఇంచెస్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూపించినట్టుగా ఒక బాక్స్ ఫోల్డ్ లాగా అనమాట. సో ఇది చూసారు కదా, అటు సైడ్ ఇటు సైడ్ సేమ్ ఒకేలాగా మనం ఫోల్డింగ్ వేసి దీన్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదా, ఒక సైడ్ స్టిచ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ అటు తిప్పాల్సి ఉంటుంది. అలాగే కార్నర్స్ వచ్చేసరికి 1 ఇంచ్ వరకు మనం ఫ్రీ పెట్టుకోవాలి, ఎందుకంటే మనం దీన్ని రివర్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ క్లాత్ సరిపోదన్నమాట. సో దానికోసం మనం ఏంటంటే కార్నర్స్ వచ్చేసరికి మనం టూ ఫ్రిల్స్ పెట్టాల్సి ఉంటుంది. 1 ఇంచ్ వరకు 2 ఫ్రిల్స్ పెట్టాలి. ఆ తర్వాత దీన్ని రివర్స్లో క్లోజ్ చేసి మరొక స్టిచ్ వేయాల్సి ఉంటుంది. సో టోటల్గా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో మనకి దీనికి బేస్ అయితే ప్రిపేర్ చేసేస్తాము. ఇప్పుడు స్టిచ్ చేసేసి దీన్ని రెడీగా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ ఫ్లవర్స్ ఏవైతే మనం ప్రిపేర్ చేసుకుంటామో వాటన్నిటిని దీనిపైన పెట్టేసి మనం నీడిల్ అండ్ థ్రెడ్ సహాయంతో వీటిని దానిపైన స్టిచ్ చేసేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫ్లవర్ అరేంజ్మెంట్ కలర్ కాంబినేషన్ అనేది మీ ఇష్టం, మీకు ఎలా నచ్చుతుంది అనేది మీరు చూసుకొని మీరు ఆ వేలో వీటిని అరేంజ్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఫ్లవర్ బ్లూ తీసుకుంటున్నాను. బ్లూ పెట్టేసి దీన్ని స్టిచ్ చేసేస్తే అవి చాలా కాలం వరకు ఓడిపోకుండా పర్మనెంట్గా అలానే ఉంటాయి. సో మీకు కదిలిపోతున్నాయి అనుకుంటే కనుక స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ ఫెవిక్రిల్ తీసుకొని ఫ్యాబ్రిక్ గ్లూతో వీటిని స్టిక్ చేసేసి ఆ తర్వాత మీరు స్టిచ్ వేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. సో చూసారు కదా, అవి మనం స్టిచ్ వేసినప్పటికీ కూడా కనిపించవు. 4 సైడ్స్ లేదా 6 సైడ్స్ అట్లా మీరు ఒక స్టిచ్ వేసేసుకుంటే చాలా కాలం ఇవి ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. బ్యాక్ సైడ్ మనం ఏం చేయాలంటే మరొక ముడి వేసేయాల్సి ఉంటుంది, నాట్ వేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చుట్టూరు బార్డర్ లాగా అయితే స్టిచ్ చేసేసాను. ఇప్పుడు మరొకసారి వీటిని ఎలా స్టిచ్ చేస్తున్నానో అనేది మీకు కూడా చూపిస్తాను. ఇవి కొంచెం హార్డ్గా ఉంది కాబట్టి క్లాత్ ఇవి ఏంటంటే వెంటనే పైకి వచ్చేస్తున్నాయి. కాబట్టి మనం ఒకసారి స్టిచ్ చేసే ముందు వీటిని మళ్ళీ బ్యాక్ సైడ్ అట్లా కొంచెం దీన్ని గట్టిగా పట్టుకొని స్టిచ్ చేసుకోవడం బెస్ట్ అనమాట. లేకపోతే ఆ ఫ్లవర్ లుక్ అనేది పోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మీరు జస్ట్ చిన్న టాకా అంటారు కదా, అలా వేసేసుకుంటే ఫ్లవర్ అనేది కదలదు.
లేదు మీరు ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసి దానిపైన స్టిచ్ చేయాలి. ఫ్యాబ్రిక్ గ్లూ ఏంటంటే మనం వాష్ చేసినప్పుడు వెంటనే అవి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దట్టు ఇదేంటంటే ఫ్రిల్స్‌లా ఉంటుంది కదా ఫ్లవర్ అనేది. సో, సరిగ్గా అతుక్కోదనమాట. త్వరగా ఊడిపోతుంది. కాబట్టి మీరు స్టిచ్ చేసినప్పటికీ కూడా ఒక స్టిచ్ వేసుకోవడం మంచిది. ఇప్పుడు అది లూజ్ అవ్వకుండా ఏం చేయాలంటే బ్యాక్ సైడ్ మనం నాట్ వేసేసుకోవాలన్నమాట. ఏ ఫ్లవర్‌కి ఆ ఫ్లవర్ నాట్ వేసుకుంటే ఏంటంటే ఇన్ కేస్ ఎప్పుడైనా ఒకటి థ్రెడ్ తెగినప్పటికీ కూడా ఆ ఎఫెక్ట్ నెక్స్ట్ ఫ్లవర్‌కి ఉండదు. సో, వెంటనే మనం దాన్ని స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లవర్‌కి క్యారీ చేయడం ఏంటంటే థ్రెడ్ బయటకి కనిపించకుండా జస్ట్ నీడిల్‌ని ఒక లేయర్ లోపల నుంచి తీసుకొని వెళ్లి ఆ థ్రెడ్ అనేది బయటకి కనిపించకుండా ఉంటుంది. అఫ్‌కోర్స్ చాలా థ్రెడ్స్ ఉంటాయి. కానీ మనం ఇది ఎక్కువ లెంత్ వస్తుంది కాబట్టి అది ఏవైనా పట్టుకొని తెగిపోయినా ఫ్లవర్‌కి ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ త్వరగా విడిపోతుంది బయటికి. అందుకని చెప్పేసి మనం అలా లోపల నుంచి తీసుకొని వెళ్తాము. ఇప్పుడు దానికి కాంట్రాస్ట్ కలర్‌ని నెక్స్ట్ లైన్‌లో పెడుతున్నాను. సో, ఇదే విధంగా మనం అన్ని ఫ్లవర్స్‌ని ఈ క్లాత్‌కి పెట్టేసి మనం స్టిచ్ చేసేస్తే ఈ విధంగా అందమైన డోర్ మ్యాట్ ప్రిపేర్ అయిపోతుంది. దీన్ని మెయిన్ డోర్ దగ్గర వేస్తే చాలా బాగుంటుంది. అలాగే చాలా సాఫ్ట్‌గా కూడా ఉంటుంది. సో, ఈ డోర్ మ్యాట్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. ఇన్‌కేస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో షేర్ చేసుకొని ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మా ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.